హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తున్నానండి. అదేంటంటే మన మొక్కలకి ఎంతో బలాన్ని ఇచ్చే ఒక ఫెర్టిలైజర్ అయితే, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. మనకి బాడీ వీక్గా ఉన్నప్పుడు మనం టానిక్స్ ఎలా వేసుకుంటాము, అలాగే మన మొక్కలు అన్హెల్దీగా ఉన్నాయి అని మనకు అనిపించినప్పుడు ఈ విధంగా ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మనం ప్రిపేర్ చేసుకొని అది మనకు మొక్కలకి ఇస్తే అది మొక్కలకి అసలు ఎంత బాగా వర్కౌట్ అవుతుందంటే అంత బాగా వర్కౌట్ అవుతుందండి. ఒకసారి అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. దానికోసం నేను ముందుగా ఈ ఆనియన్స్ పీల్స్ ఉన్నాయి కదా, తొక్కలు, ఇవి నేను గ్యాదర్ చేసుకున్నాను అనమాట. ఇందులో కౌ మెన్యూర్ ఉంటుంది కదా మనకి, ఇలా కౌ మెన్యూర్ దొరుకుతుంది కదండి. ఈ కౌ మెన్యూర్ వచ్చేసి మనం దీన్ని బాగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఆ పౌడరు ఇంత దీంట్లో యాడ్ చేయాలి. ఈ కౌ మెన్యూరు ఇలా గుల్లగా మొత్తం ఈ చెత్త అంతా ఉంచేయాలండి. చాలా బాగా వర్క్ అవుతుందండి ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి మనకి వేపపిండి రూట్ సిస్టానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది రూట్ల దగ్గర పురుగు రాకుండా చేస్తుంది అనమాట. బాగా వర్క్ అవుతుంది. చేదుకి పురుగు, అలా చిన్న చిన్న అవి ఉంటాయి కదా, వైట్ బగ్స్, ఆ బగ్స్ అలాంటివి రాకుండా ఇది బాగా పనిచేస్తుంది మొక్కలకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ అందరికీ తెలిసిందే కదా. ఎప్సమ్ సాల్ట్ చాలా బాగా వర్క్ చేస్తుందండి ట్రీస్కి అయితే. ఈ ఎప్సమ్ సాల్ట్ ఒక గుప్పెడు వేసుకుందాము. అలాగే మస్టర్డ్ కేక్ అండి. మస్టర్డ్ కేక్ ఇది గానుగుల దగ్గర దొరుకుతుంది అన్నమాట. నేను అక్కడే తీసుకొచ్చాను. ఇది మస్టర్డ్ కేక్ కూడా మొక్కలు త్వరగా ఈ హీట్కి పూత పిందె బాగా వస్తుందండి. దీన్ని ఇలా యాడ్ చేద్దాము. ఒక 2 కప్స్. దీంట్లోనే కొద్దిగా కోకోపేట యాడ్ చేద్దామండి. ఇది వచ్చేసి కంపోస్ట్ అండి, కంపోస్ట్. ఇప్పుడు వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకొని ఒక్కసారి చేతితోటే ఇది వచ్చేసి నాకు 20 లీటర్స్ బకెట్ అండి. ఈ 20 లీటర్స్ బకెట్ ఇలా మొత్తం ఒకసారి యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం దీని నిండా వాటర్ నింపేద్దాము. ఒక 12 అవర్స్ ఇది మొత్తం ఫర్మెంటేషన్ అవ్వాలండి. ఇంకా దీన్ని ఇలా ఒక సన్లైట్ చాలా తక్కువ పడే ప్లేస్లో దీన్ని ఇలా ఉంచేసి, ఇప్పుడు నా టైం ఎంత, మేబీ 11 అవుతుంది. 11 మళ్ళీ రేపు మేబీ మీకు వీలుంటే 1 డే అయినా వదిలేసుకోవచ్చు, మీకు వీలు కాకపోతే. లేదా ఇది 12 అవర్స్ ఇలా ఫెర్మెంటేషన్ అయితే సరిపోతుందండి. మొక్కలకి భలే పనిచేస్తుందండి ఇది. ఎందుకంటే ఈ ఆనియన్ పీల్ ఉంది కదా, ఇందులో సల్ఫర్ ఎక్కువ ఉంటుందండి. ఈ సల్ఫరు రూటింగ్ సిస్టాన్ని భలే డెవలప్ చేస్తుంది. సో ఇది మొక్కలకి బెస్ట్ సంజీవని అని నేను చెప్పగలనండి. చాలా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి ఇది. ఏ కెమికల్ వాడకుండా మనం ఇలా చేసుకొని మన మొక్కలకి ఇవ్వచ్చు అన్నమాట. ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత మనకి ఇది మొత్తం ఇలా తయారవుతుందండి. దీన్ని మొత్తాన్ని మనం ఒక స్టిక్ తీసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇది కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకొని దీన్ని 1:1 రేషియోలో
మనం ఈ ఫెర్మెంటేషన్ అయిన తర్వాత ఇది మొత్తాన్ని 1:1 రేషియోలో మనం, అంటే 1:1 రేషియో అంటే ఇది 1 మగ్గు తీసుకున్నామనుకో, 1 మగ్గు వాటర్ యాడ్ చేసుకొని ఈ వేస్ట్ మొత్తాన్ని కూడా పడేయకుండా దీన్ని కూడా మొత్తాన్ని చెట్లుకి వేసేసుకుందామండి. మనం 1:1 రేషియో అంటే నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం దీంతో ఒక మగ్గు తీసుకున్నామంటే వాటరు ఈ విధంగా దీంట్లో సేమ్ రేషియోలో వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఇదన్నమాట. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మనం ఇది డైరెక్ట్గా ఇలా చెట్టు మొదల్లో ఇంటిని ఇలా పోసేయచ్చు అన్నమాట. ఇంక ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళడమేనండి మొక్కలన్నిటికీ. ఇదైతే అసలు భలే పనిచేస్తుందండి. ఇది బెస్ట్ సంజీవని ఫెర్టిలైజర్ అన్నమాట. ఇక మొక్కలకైతే, నా మొక్కలైతే ఇది ఆల్రెడీ వాడిన తర్వాత చూడండి పూత పిందె భలే వస్తుందండి. ఇది మళ్ళీ నేను 15 డేస్కి ఒకసారి, లేదా నాకు వీలు కాకపోతే 1 మంత్కి ఒకసారి అలా ఈ లిక్విడ్ని అయితే నేనైతే ఇస్తానండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.